ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఏం విష్ణుదత్త, ఏం విష్ణుదత్త, భయపడకు విష్ణుదత్త, భయపడకు. అంటే భయం ఎందుకు? ఇంతకీ ఎవరు నువ్వు? ఇంకా తెలియలేదా? చూస్తుంది అందరినీ పీక్కు తినేవాణ్ణి ఒకప్పుడు. ఇప్పుడు నీకు నమస్కరిస్తున్నాను, దీవించు. ఏమిటి ఆకారం భయంకరంగా ఉన్నా మాట తేటగా ఉంది, చిత్రంగా ఉంది. అవును, నా చరిత్రనే మార్చావు నీవు. అది చెప్పు. నేనా? నాకే పాపం తెలియదయా, నన్ను వదిలే. అంత తేలిగ్గా వదిలేవాడి కాదు. అయోమయంగా ఉంది, నాకేం అర్థం కావడం లేదు. మహాత్మా, నీవు నాకు మహోపకారం చేసిన పుణ్యాత్ముడివి, నీకు రుణపడి ఉన్నా. నేనేమిటి, నీకేమిటి, ఉపకారం ఏమిటి? ఏళ్ల తరబడి నేను ఈ చెట్టు మీదుంటున్న బ్రహ్మరాక్షసుని. రోజు నీవు వైశ్యదేవం చేసి చెట్టు కింద వేస్తున్న అన్నపు బలుల్ని తిని తిని ఇంతగా మారిపోయింది. నాయన, అది నేను నీకోసం పెట్టింది కాదు, నా నిత్య విధి నివర్తిస్తున్నానంతే. ఇందులో నీకోసం చేసింది ఏంటి ప్రత్యేకంగా? స్వామి, సద్వంశంలో పుట్టి కర్మం కాని లాగిన నా బ్రతుకులో అమృతం చల్లిన మహనీయుడివి. క్రమంగా నాలో రాక్షస ప్రవృత్తి అంతరించింది, శారీరకంగానే మిగిలింది. ఇదంతా నీ పుణ్యమే మహాత్మా. అంతటి అర్హత నాకు లేదు నిజంగా. అయినా జరిగిన దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. వెళ్ళిరా. వెళ్ళి పోషపకారం చేయకుండా నేను ఎక్కడికి పోను. దయ ఉంచి నీ కోరిక ఏమిటో చెప్పు, క్షణంలో తీర్చుకొస్తా. కోరిక? నాకెలాంటి కోరిక లేదు నాయన, సుఖంగా వెళ్ళిరా. అంటే నేను కృతజ్ఞుడినై మళ్ళీ పిశాచిని కావాలి నీ ఉద్దేశమా ఏంటయ్యా? అది కాదు, అంత మాట అనుకో. అంటే నాకేం తోచడం లేదు. ఇప్పుడే వస్తాయి. ఇక్కడే ఉన్నానండి. ఏమిటా హడావుడి? ఇక్కడే ఉన్నావా? ఇంత విన్నావా? వినడం ఏమిటి? కథ అంతా కళ్ళారా చూశాను. ఇకనే పాపం ఏదో ఒకటి కోరుకుంటే గాని ఊరుకునేట్టు లేడే ఆ పెద్ద మనిషి. పెద్ద మనిషే లేండి. కోరికలు అంటే మనం ఎక్కడి నుంచి తెస్తాం? పోనీ నువ్వే వచ్చి వాడి నచ్చ చెప్పరాదు. ఈయనే నేను చెప్పిన పెద్ద మనిషి. అమ్మా సుశీలమ్మ, నమస్కారం తల్లి. ఆయన గారికి కొంచెం నచ్చ చెప్పమ్మా. అంతా విన్నాను మీ కథ. అయినా మాకే కోరికలు లేవు. ఏం చేసేది? నిజమేనా? ఇప్పటికైనా చెప్పండి మీ కోరిక ఏమిటో. నన్ను ఎట్లాగూ వదిలిపెట్టేట్టు లేవు. మరేం లేదు, అదే నాకు దత్తా రావాలి మరి. నా కొంప తీసావు కదయ్యా విష్ణుదత్త, ఇంతకంటే అన్యాయం ఉందా? ఏమయ్యాడు వీడు? కోలాడి కోరిక కోరావు కదయ్యా. బాధపడుకుని ఆయన అంత అశక్యం అయితే వేసి పోయిందేముంది కనుక. అది కాదయ్యా స్వామి, ఆ పేరు వింటేనే మా రాక్షసులు కాదు, శాకిరి ఢాకిరి పిశాచాలకు కూడా ఆడారు. చేత ఆ మాట ఎత్తకు. మరేదైనా కోరు? వద్దు, కన్నుపోయే కాటికెందుకులే. అది కూడా నువ్వు కోరుకోమన్నావు గనక అడిగాను. నీ మెతుకులు తిని నీ దగ్గరే ఆడిన మప్పాలంటే అది ఎలా ఉండయా? సర్లే కానీ నా బాధనే పడతాను, నువ్వు చెప్పినట్టే గాని. అయితే విష్ణుదత్త, దత్తాత్రేయ స్వామి అంత సులభుడు కాదు. అనేక రూపాల్లో తిరుగుతుంటాడు. మహామహావాళ్లకే ఆయన అంతు చిక్కడు. మరి నీ అదృష్టం ఎలా ఉందో చూసుకో. అలాగే మానవ ప్రయత్నం చేద్దాం. ఇదిగో చేద్దామంటే కాదు, ముఖ్యంగా 3 సార్లు మాత్రమే ఆయన నీకు చూపిస్తా. అదైనా దూరంగా ఉంది.
అప్పటికీ నువ్వు ఆయన్ని పట్టుకోలేకపోయావు. నీ చేయగలిగింది ఏం లేదయ్యో తెలుసా, ముందే చెప్తున్నా. సరే నీ ఇష్టం. మళ్ళీ ఎక్కడ పోయి అయితే బయలుదేరు. సోమి ఆ కమాండ్లో తీసుకురా. రా, వస్తున్నా వస్తున్నా వస్తున్నా. వెనక్కి పిలిచావు, బాగానే ఉంది. వెనక్కి రాకండి, నేను వస్తున్నానుగా. జయంగా వెళ్ళిరండి. రా రా. విష్ణుదత్త, వచ్చే పిచ్చాడేనయ్యా నీ స్వామి. ఇంకా చూస్తావే అడుగు, వెళ్ళి పాదాల మీద పడు. అలాగే అలాగే. ఈ అనాచారి ఈ రోత నుంచి దత్తాత్రేయ స్వామి లేదు కదా. కన్ను చూపు కర్రైతే కనుందు కదా, మనసంటూ లేకుంటే మడిసిందు కంట. నువ్వా తెలివి స్వామిది? బంగారం అవకాశాలు పోగొట్టుకున్నావు. ఇదిగో కమండలం. మళ్ళీ వెనక్కి పిలిచావు, బాగానే ఉంది శ్రీదత్త. ఎక్కడా ఎక్కడయ్యా స్వామి? వెళ్ళి అమాంతో ఆయన కాళ్ళ మీద పడు. నాది నాదని మెడిసే ఓడిసే ఏది రానిదేది సూపరా తెలిసే. దేవాశరణు శరణు, దేవాశరణు. ఎవడా? స్వామి నువ్వా? కంగారు పెట్టేశావు కదయ్యా, నిన్ను చూస్తేనే భయం. ఏమిటి తీరుబడిగా వచ్చావు? అసలే హడావిడిగాడివి. హడావిడి కాదు, ఇప్పుడు ఆలోచన కావాలి. ఇది మూడో ప్రయత్నం, ముడిపడి తీరాల్సిందే. ధైర్యంగా నాతో రా, స్వామిని చూపిస్తాను. ఇదిగో ఉంది ఉంది ఉంది. పక్కనుండి సుకేసుకుంటూ సూర్యుడు చుట్టూ చీకటే చుట్టేనా. అడుగు స్వామి, వెళ్ళి కాళ్ళు పట్టుకో. ఏం చేసినా సరే వదిలిపెట్టకు. ఇదే నా జన్మకు తొలి ప్రయత్నం. స్వామి కరుణ లభించడం, ఈ శరీరం కాలిపోవడం. సూర్యుడు చుట్టూ చీకటే చుట్టేను.
నన్ను వదిలా స్వామి, నీ పాపదాసుని స్వామి, నన్ను కనికరించు స్వామి. స్వామి నన్ను వదిలా, ఈ శరీరం నీ సేవకేనయ్యా, నువ్వేం చేసినా నాకు ఆనందమేనయ్యా, చేసినా సరే నిన్ను వదలయ్యా స్వామి. స్వామి స్వామి దత్తదేవా, గురుదత్త స్వామి, స్వామి దత్తదేవా, నన్ను చంపినా సరే నేను వదలను స్వామి. గురుదత్త గురుదత్త, నీ ధర్మనిష్ట భక్తి ప్రపత్తులు నాకెంతో ఆనందాన్ని కలిగించాయి. నీ మనోభీష్టం చెప్పు, ప్రసాదిస్తాను. ఏమే దివ్యమంగళ విగ్రహం స్వామి, ఈ దేవుణ్ణి ఇప్పటికీ అనుకరించావా? నా జన్మ చరితార్థమైంది స్వామి, నా జన్మ చరితార్థమైంది. జై గురుదత్త, శ్రీ గురుదత్త. స్వామి యథాచరణం నాస్తి త్వమేవ శరణం మమ. ఓం